హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఎంటైర్ సీజన్లోనే హైలైట్ ఆఫ్ ద డే అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఒక సీక్రెట్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ఒక కంటెస్టెంట్ను, స్ట్రాంగ్ కంటెస్టెంట్ను మీరందరూ కలిపి ఎలిమినేట్ చేయాలి అని చెప్పినప్పుడు ఒక నలుగురు కంటెస్టెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అయినా కావచ్చు, ఒక కంటెస్టెంట్ రాంగ్ కంటెస్టెంట్ను సెలెక్ట్ చేసి బయటికి పంపించడము, దాన్ని లోపల ఉన్నటువంటి ఒక స్మార్ట్ ప్లేయర్ అభిజిత్ ఐడెంటిఫై చేసి ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక బ్లఫ్ ఎపిసోడ్, బ్లఫ్ డ్రామా, బ్లఫ్ సీజన్ అని చెప్పి క్లియర్గా ఎవ్రీ డే స్ప్రెడ్ చేసే విధానాన్ని చూసి బిగ్ బాస్ టీం వాళ్ళు క్లియర్గా అరే ఈ సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ వర్కౌట్ కావట్లేదు బికాస్ ఆఫ్ అభిజిత్, అందువల్ల దీన్ని తీసేద్దాం. దానికి తోడు ఏంటంటే లోపల ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కంటెస్టెంట్స్ నలుగురు, మోనల్, సోహెల్, తర్వాత వచ్చి హరియానా, సీక్రెట్ రూమ్లో ఉన్నటువంటి అఖిల్, వీళ్ళు నలుగురికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా సీరియస్గా చేసి వాళ్ళల్లో కొద్దిగా సీరియస్నెస్ పెంచి రియల్ గేమ్ ఆడే విధంగా చేద్దామనే భాగంలో ఒక ప్లానింగ్లో భాగంగానే ఈరోజు షో మొత్తం రన్ అయిందని నాకు క్లియర్గా అర్థమైంది. డీటెయిల్స్లోకి తీసుకుంటే కనుక నాగార్జున గారు డైరెక్ట్గా కంటెస్టెంట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి క్లియర్గా అడిగాడనమాట, మీరు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను సరిగా అర్థం చేసుకోలేదు, మీరు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ రాంగ్ కంటెస్టెంట్, దాని మూలంగా అతని బిగ్ బాస్ జర్నీ అనేది ఆగిపోయింది, ఇంకా అతన్ని బయటికి పంపిస్తున్నాము, ప్రాపర్ సెండ్ ఆఫ్ జరగలేదు కాబట్టి హౌస్లోకి పంపిస్తున్నాను, ఒక ఓప్పో 17తో సెల్ఫీ తీసుకొనేసి బయటికి పంపించండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కండిషన్స్ను కూడా మళ్ళా ఒకసారి రిపీట్ చేశాడనమాట. అంటే ఏంటంటే మీ దృష్టిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, మళ్ళీ వచ్చేసి మీ గేమ్కు వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అని మీరు ఫీల్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు, మూడోది వచ్చేసి మీరు ఫినాలేలోకి పోయేదానికి ఏ కంటెస్టెంట్ మీకు అడ్డుపడతాడు అని 3 కాన్సెప్ట్స్ను తీసుకొని వచ్చి పెట్టాడనమాట. సో మీరందరూ కూడా ఫస్ట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే దానికే మీరు ఫిక్స్ అయిపోయేసి ఈ నలుగురే వచ్చి మిగతా వాళ్ళతో కమ్యూనికేషన్ ఏమీ చెయ్యకుండా మిగతా వాళ్ళందరినీ కూడా బలవంతంగా మేము అఖిల్ని సెలెక్ట్ చేసుకున్నాం మీరందరూ ఒప్పుకోవాలా అని చెప్పి చేసిన విధానాన్ని క్లియర్గా తప్పు పట్టినాడు అనమాట. సో అక్కడ దానికి ఎగ్జాంపుల్గా హరియానా, అవినాష్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇండివిజువల్గా ఉన్న ఏళ్లను ఎంచమని చెప్పడము, తర్వాత అన్నీ బిగించి పిడికిలిని ఎంచని చెప్పడము. సో అందరూ కూడా మీరు యునానిమస్ డెసిషన్ తీసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ అయ్యిండేది, మీరు యునానిమస్ డెసిషన్ తీసుకోలేదు అనే విషయాన్ని హైలైట్ చేయడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ మోనల్, సోహెల్, హరియానా వీళ్ళ ముగ్గురు వచ్చేసి కాన్సెప్ట్ను క్లియర్గా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫాల్స్ అప్రిషియేషన్స్ గత కొన్ని వారాలుగా చూస్తే కనుక వాళ్ళకు ఫాల్స్ హోప్స్, అబద్ధపు నమ్మకాలు, అబద్ధపు పొగడ్తలు ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనమాట. పెరిగిపోయి గేమ్ను ఆడే పద్ధతిలోనే వాళ్ళకు రియాలిటీ మిస్ అయిపోయారు, వాళ్ళ గేమ్ వాళ్ళు చెడగొట్టుకొని ఉన్నారు. సో బిగ్ బాస్ వాళ్ళు ఇది ఐడెంటిఫై చేసి క్లియర్గా ఈ నలుగురికి, హరియానా, మోనల్, సోహెల్, అఖిల్, ఈ నలుగురికి కూడా గేమ్ మీద కొద్దిగా సీరియస్నెస్ పెంచాలి, కొద్దిగా రియాలిటీకి అనుగుణంగా వాళ్ళు గేమ్ ఆడాలనే దాంట్లోనే దీన్ని కొద్దిగా సీరియస్ చేసినారేమో అనిపించింది నాకైతే. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఒకటే ఒక ఆన్సర్, ఎస్పెషల్లీ సోహెల్, మోనాల్, హరియానా ఇలా ముగ్గురు ఇచ్చిన ఆన్సర్ చూస్తే నాకే నవ్వు అనిపించింది. ఏంటంటే సోహెల్ చెప్పడం ఏమంటే, సార్ మాకు కంటెస్టెంట్ స్ట్రాంగ్ అంటే మాకు అఖిలే కనిపించింది సార్, మాకు ఎమోషన్స్, రిలేషన్షిప్స్ వాటన్నిటిని దృష్టిని కూడా పెట్టుకునేసి అఖిల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పి సోహెల్ ఇవ్వటము. తర్వాత వచ్చేసి మోనల్, సార్ సెలెక్ట్ చేసుకునే కంటెస్టెంట్కి అది ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో నేను అఖిల్ని సెలెక్ట్ చేశానని చెప్పి మోనల్ ఇచ్చినాము. తర్వాత హరియానా వచ్చేసి, సార్ హీఈస్ అ స్ట్రాంగ్ ప్లేయరు, ఎలిమినేట్ చేసేదానికి బిగ్ బాస్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్, అందుమూలంగా నేను అఖిల్ని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి ఒక క్లియర్గా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన దాన్ని కూడా కవర్ చేసుకునే విధానాన్ని చూస్తే చాలా వరకు నవ్వు వచ్చింది. అక్కడ నాగార్జున గారు క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇంకా అర్థం చేసుకోలేదు, మీరు సెలెక్ట్ చేసుకునే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు అంతే తప్ప అతనికి ఏమి క్యాప్టెన్సీ కానీ లేదంటే ఇమ్యూనిటీ కానీ ఏమీ రాదు. సో ఇలాంటి సందర్భాలు వేరే సీజన్లలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కంటెస్టెంట్సే డైరెక్ట్ ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ అఖిల్, అతన్ని మేము ఎలిమినేట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తోడు మనం మోనల్ చేసి చెప్పడం ఏంటంటే, సార్ దానికి బదులు నేను ఎలిమినేట్ అవుతాను అని అంత క్లియర్గా చెప్తుంటే నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఎవరైతే వీళ్ళకు ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ వీళ్ళు నవ్వులు పాలు చేసినట్టుగా అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే అఖిల్ బదులు ఈమె ఎలిమినేట్ అవుతుందంట, ఇంక వీళ్ళందరూ కలిపి ఆ మోనల్కి ఎందుకు ఓట్లు వేసినారు నాకు అర్థం కాలే.
తర్వాత వచ్చి సోహెల్ విషయంలో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి అఖిల్ని చెప్పుకునేటప్పుడు వీళ్ళందరూ ఓట్లు ఎందుకు వేస్తున్నారు సోహెల్కు? ఈవెన్ హర్యానా విషయంలో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ అయితే నీకెందుకు ఓట్లు వేయాలి? అంత జెన్యున్ ప్లేయరు, అంత కంటెస్టెంట్ ప్లేయర్ అయితే అందరూ పోయి అఖిల్కి ఓట్లు వేసుకుంటారు కదా, నీకెందుకు ఓట్లు వేయాలి? నువ్వు విన్నర్ కానప్పుడు అఖిల్ విన్నర్ కావాలని నువ్వు కోరుకునేట్టుగైతే నీకెందుకు ఓట్లు వేయాలి? సో ఇలాంటి ఫన్నీ ఇన్మెచ్యూరిటీ అనేది నాకు క్లియర్గా ఈ కాన్వర్జేషన్లో కనబడింది. కొద్దిగా ఒంట్లో భయం ఉండేదానికి నాగార్జున గారు బిగ్ బాస్ టీం వాళ్ళు డిజైన్ చేసిన ఈరోజు ఎపిసోడ్ మాత్రము హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని మూలంగా వీళ్ళు కొద్దిగా రియాలిటీకి అనుగుణంగా కళ్ళు తెరిచి సీరియస్గా గేమ్ ఆడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇంకొక టాస్క్, అది ఏంటంటే కనుక ఆటమ్ బాంబ్ చిచ్చుబుడ్డి టాస్క్లో మాత్రము చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సందర్భం జరిగిన తర్వాతనే ఈ టాస్క్ పెట్టడం వల్ల జెన్యూన్గా వాళ్ళు ఆ చిచ్చుబుడ్డి ఆటం బాంబును ఇవ్వడం జరిగింది అని నేను అనుకుంటా. ఇదే గనక ఈ టాస్క్ బిఫోర్ స్టార్టింగే పెట్టింటే మాత్రము ఆటం బాంబు వచ్చేసి వాళ్ళ ఫేవరెటిజం పీపుల్కి ఇచ్చి ఉండే వాళ్ళు జెన్యూనిటీ మిస్ అయ్యిండేది. సో దీంట్లో ఈ టాస్క్లో చూస్తే కనుక ఎస్పెషల్లీ ఆటం బాంబు మోనల్, సోహెల్, మెహబూబ్, లాషా నలుగురు వచ్చేసి ఆటం బాంబు అభిజిత్కి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళందరూ చెప్పిన ఒకే రీజన్ ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు ఆటం బాంబులో పేల్తాడు, చాలా కూల్గా ఉంటాడు, స్వీట్ ఫేస్ ఉంటుంది, కానీ తర్వాత సందర్భం వచ్చినప్పుడు మాత్రము చాలా వైల్డ్గా చాలా అగ్రెసివ్గా పేల్తాడు. సో మేము హ్యాండిల్ చేయాలంటే మాత్రం చాలా కష్టము అని చెప్పి యునానిమస్గా ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రము హైలైట్ ఆఫ్ ద డే. దానికి తోడు నాగార్జున గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పులి బాంబ్, టైగర్ బాంబ్ అని చెప్పి చెప్తుంటే మాత్రము అభిజిత్ ఫ్యాన్స్కు విజిల్ వేసుకునేటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఇది రియాలిటీ. ఒక పర్సన్ క్లారిటీగా ఉన్నప్పుడు, జెన్యూన్గా ఉన్నప్పుడు, కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రికగ్నేషన్ అనేది వస్తుంది. మిగతా కంటెస్టెంట్లకు ఎవరు కూడా ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరికీ ఓవర్ కాన్ఫిడెంట్, గేమ్ సరిగా ఆడలేదు, ఇలాంటి నిందలన్నీ వచ్చినాయని చెప్పి నాకైతే అర్థమైన విషయం. తర్వాత వచ్చేసి చిచ్చుబుడ్డి వచ్చేసి యునానిమస్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సోహెల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సోహెల్ విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే చిచ్చుబుడ్డి అనే విషయంలో కోపం అలాగే వస్తుంది, కోపం తగ్గిన తర్వాత అందరితో అలా కలిసిపోవడం జరుగుతుంది అనే కాన్సెప్ట్లోనే అందరూ దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సోహెల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి పక్కనోని ప్రొజెక్ట్ చేయడం వల్ల, మెహబూబ్ను స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రొజెక్ట్ చేయడం వల్ల నీకు ఓట్లేసే ఆడియన్స్ నీలో ఉండే హీరోయిజంని కానీ లీడర్షిప్ను కానీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి నువ్వే దిగజారిపోతున్నావు. సో ఆ విషయంలో విన్నర్కు ఉండాల్సిన క్వాలిటీస్కు సోహెల్ లేడేమో అనిపించింది నాకైతే కనుక. సో అది సోహెల్కి సంబంధించిన విషయం. పోతే హర్యానా విషయంలో కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా తప్పు చేసినారు. తను ఓపెన్గా 2-3 విషయాల్లో తను టార్గెట్ అవ్వడం వల్ల మెహబూబ్, సోహెల్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరూ నామినేషన్ చేసే విషయంలో తను ఎక్కువగా టార్గెట్గా అనిపించింది. తర్వాత వచ్చేసి ఆడియన్స్ కూడా అక్కడ కనెక్ట్ అయ్యి తనకు ఓట్లు వేయడం జరిగింది. సో అక్కడ హర్యానాకు కూడా ఫాల్స్ హోప్స్ ఇవ్వకుండా, అబద్ధపు ఇమాజినేషన్స్ ఇవ్వకుండా నువ్వు టాప్లో ఉండవు అంటే తన గేమ్ మొత్తం చెడగొట్టుకునింది. లేదంటే కనుక ఈ పార్టీకి జెన్యూన్గా ఆడుకుంటా అందరితో కలిసి ఒక గేమ్లో భాగంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అందరినీ వదిలేసి నేను మాత్రమే సపరేట్గా ఉన్నాను, నేను మాత్రం టాప్లో ఉన్నాను అని ఒక ఫాల్స్ హోప్లో బాటం లేక పడిపోయిందనే విషయాన్ని మాత్రము హర్యానా తెలుసుకుంటే మాత్రం చాలా మంచిదని నాకైతే అనిపించింది. సో ఇక్కడ అఖిల్ విషయంలోకి వచ్చేటప్పటికి కూడా అఖిల్ను కూడా క్లియర్గా కడిగి పారేశాడనమాట నాగార్జున గారు. అఖిల్ని అడిగిన ప్రశ్న ఏంది, అఖిల్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, అన్ని విషయాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటావు, ఒక మోనల్ విషయంలో కూడా ఫ్రెండ్షిప్కు వాల్యూ లేకుండా నువ్వు నీ గేమ్ నీకే అని ప్రియారిటీ ఇచ్చుకున్నావు. తర్వాత మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు చాలా సీరియస్, క్యాప్టెన్సీ విషయంలో కూడా సీరియస్గా ఉన్నావు. కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తాము అనే విషయంలో ఎందుకు నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా వెళ్ళిపోయినావు? నువ్వు అక్కడ నీ క్లారిఫికేషన్ ఏంది అని అడిగితే అక్కడ అఖిల్ ఇచ్చిన క్లారిఫికేషన్ చూస్తే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇంత ఇన్మెచ్యూరిటీగా ఉన్నాడా అఖిల్ అని చెప్పేసి. ఏంటంటే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సార్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ వాళ్ళు ఎలిమినేట్ చెయ్యరు సార్. సో ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే గేట్ వరకు పంపించిన తర్వాత ఏదో ఒకటి ప్లస్ అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తారు అనుకున్నాను. సడన్గా గేట్ ఓపెన్ అయ్యేసరికి కొద్దిగా భయం వేసింది. తర్వాత కూడా నేను అనుకునేది ఏంటంటే నన్ను పంపించరు, నన్ను ఇక్కడే పెట్టుకొని సీక్రెట్ రూమ్లోనూ ఎక్కడో ఒకసారి పెట్టుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తారనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను సార్, నేనైతే అస్సలు నమ్మలేదు అని చెప్పిన విధానము. అది ఎలా అనుకుంటావు అఖిల్? క్లియర్గా బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు కదా నిన్ను ఎలిమినేట్ చేస్తామని చెప్పి. అంటే కనుక అఖిల్ ఇచ్చిన సమాధానం చూస్తే మాత్రం ఎంత గర్వంగా ఉన్నాడు మనిషి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్తో. అతను ఇచ్చిన ఆన్సర్ చూసేసి
నేను స్ట్రాంగ్ ప్లేయర్ నేనే బయటికి వెళ్ళిపోతే వీక్ ప్లేయర్స్తో ఏం గేమ్ రన్ చేస్తారు సార్, వీక్ ప్లేయర్స్తో ఎట్లా మీకు బిగ్ బాస్ షో రన్ అవుతుంది, తను లేకపోతే వీళ్ళందరూ కూడా వీక్ ప్లేయర్స్ అని చెప్పే విధానంలోనే తన ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఒక గర్వం అనేది క్లియర్గా కనబడుతుందనమాట. అక్కడ నాగార్జున గారు క్లియర్గా అవునా నీ క్యాలిక్యులేషన్స్ మొత్తం రాంగ్, నువ్వు సీరియస్లీ నువ్వు గాట్ ఎలిమినేటెడ్. ఇక్కడ వేరే సీజన్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో దానిలో భాగంగానే నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నావు, హౌస్లోకి వెళ్ళేసి Oppo 17 ఫోన్తో సెల్ఫీ తీసుకునేసి బయటకు వచ్చేసి డయాస్ మీదకి నేను నిన్ను వెయిట్ చేస్తున్నా అని చెప్పగానే అఖిల్ కళ్ళలోంచి నీళ్లు కదిలినాయి అనమాట. భయం ఒకసారి బాడీ మొత్తం షేక్ అయింది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను పంపించదండి సార్, ఈ గేమ్ నాకు చాలా అవసరం సార్, మమ్మీ అని చెప్పి ఏడుస్తుంటే నాకైతే అనిపించింది ఇది చిన్నపిల్లల మనస్తత్వమా లేదంటే కనుక మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయా. అది దీనన్నిటికీ కారణం బిగ్ బాస్ టీం వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ వచ్చినప్పుడు వాళ్ళ మిస్టేక్స్ను కరెక్ట్గా కనుక అడ్రస్ చేస్తే కంటెస్టెంట్స్కి కొంతమందికి నెగిటివ్గా వేలో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంతమందికి పాజిటివ్ వేలో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ అఖిల్ విషయంలో వీళ్ళు చేసిన ఎంకరేజ్మెంటు, ఫాల్స్ హోప్స్, అబద్ధపు ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం వల్ల కంటెస్టెంట్ హెవీగా ఊహించుకుంటున్నాడు అనమాట. నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 4కి నేనే విన్నర్. ఎందుకంటే సీజన్ 3లో సీక్రెట్ రూమ్లో రాహుల్ సిప్లిగంజ్ని పెట్టినప్పుడు పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ కాన్సెప్ట్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యాడు అనమాట. సో అదే వేలో ఈ కంటెస్టెంట్ ఊహించుకునేసి నేను ఈ బిగ్ బాస్ సీజన్ 4కి నేనే విన్నరు అనే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయినాడు అనమాట. సో అక్కడ అంత నువ్వు ఆలోచనలు పడద్దు, అంత దూరంగా నువ్వు ఆలోచించదు, నీళ్ళు అంత రియాలిటీ లేదు అని బిగ్ బాస్ వాళ్ళు మొట్టిక్కా వేసి నిద్ర లేపి రియాలిటీకి అనుగుణంగా ఉండు అని చెప్పిన విధానం మాత్రము సూపర్గా అనిపించింది. ఒక్కసారిగా అఖిల్లో భయం కనపడ్డము, గేమ్ని నేను రియల్గా ఆడతానని చెప్పుకునే విధానం మాత్రం ఫేస్లో క్లియర్గా కనపడుతుంది. రిక్వెస్ట్ ఎంత చేసినా కూడా నాగార్జున గారు యాక్సెప్ట్ చేయలేదు. హౌస్లోకి వెళ్ళి నీ బట్టలన్నీ బ్యాగ్ తీసుకొని నువ్వు బయలుదేరి వచ్చాయని చెప్పడం. తర్వాత హౌస్లోకి పోయినప్పుడు కూడా మన సోహెల్, మోనల్, హరియానా అందరూ కూడా హ్యాపీగా వచ్చి అందరిని హక్ చేసుకోవడము. అక్కడ అభిజిత్ కూడా దగ్గరికి వస్తే కనుక రెస్పాండ్ ఇవ్వని విధంగా ఉంటే కనుక అభిజిత్ వచ్చి ఓకే ఫైన్ లెట్ దెమ్ గివ్ సమ్ స్పేస్ అని చెప్పి పక్కకు వచ్చి నిల్చున్నాడు అనమాట. సో అక్కడ కూడా తన బిహేవియర్లో ఏమాత్రం చేంజ్ లేదు. సో అంటే అక్కడ కూడా తన కాన్ఫిడెన్స్ ఏమంటే ఓకే ఇంకా లాస్ట్ హోప్, నన్ను ఇంకా ఉంచుకుంటారు, ఈ విధంగా నన్ను పంపించరు అనే హోప్ క్లియర్గా ముఖంలో ఉంది అఖిల్ విషయంలో. సో తర్వాత అక్కడ కూడా మన సోహెల్, హరియానా, మోనల్కు మాత్రం గట్టిగా మాత్రం చెప్పడం జరిగింది మన నాగార్జున గారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో గేమ్లు ఆడద్దండి. బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారంటే దానికి అనుగుణంగా గేమ్ ఆడండి, మీ ఇండివిజువల్ గేమ్స్ ఆడండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ నాకు బ్రదరు అని చెప్పేసి అఖిల్ అనడము, బ్రదర్ సోహెల్ అఖిల్ బ్రదర్స్ అనుకోవడము, మోనల్ వచ్చేసి తన ఫ్రెండ్ కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అనుకోవడము, ఇప్పుడు కొత్తగా ఈ గ్రూప్లోకి ఎంటర్ అయినటువంటి ఇంకొక అమాయకురాలు మన హరియానా, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల అక్కడ క్లియర్గా నాగార్జున గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇండివిజువల్ గేమ్ ఆడండి, మీ గేమ్ మీరు ఆడండి. అది వాళ్ళు తెలుసుకుంటే మాత్రము కొద్దిగా మైలేజ్ వస్తుంది, తెలియకుంటే మాత్రము వన్ వీక్ ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. సో ఆ భాగంగా వీళ్ళందరూ కూడా వరుస పెట్టి ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే కనుక వెళ్ళిపోయే క్రమంలో అందరూ కూడా సెల్ఫీ ఫోటో తీసుకోవాలి అనేప్పుడు అక్కడ సెల్ఫీ ఫోటో తీసుకోవడము. తర్వాత వచ్చేసి ఆ తీసుకునే దానికి ముందు మోనాల్ వచ్చేసి నాగార్జున గారితో సార్ నేను అఖిల్కి బదులు నేను వెళ్ళిపోతాను సార్ అన్నప్పుడు నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, అదేదో నువ్వు మొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయాలన్నప్పుడు నీ పేరే చెప్పుకోవాల్సిందని చెప్పేసి. సో ఇక్కడంతా ఏంటంటే కంప్లీట్ డ్రామా, ఏంటంటే ఆడియన్స్ను ఫూల్స్ చేసేదానికి వీళ్ళు ఆడేటువంటి డ్రామాకు మొఖాలు ఫేస్లోంచి మాస్కులు బయటికి తీపించినటువంటి అభిజిత్కు మాత్రం 100% క్రెడిట్ పోతుంది. అదే విషయంలో బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒక సీక్రెట్ రూమ్ అనే కాన్సెప్ట్ పెట్టి ఏదో చేయబోయి ఏదో అయ్యి లాస్ట్కి కాన్సెప్ట్ మొత్తానికి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అఖిల్ని తీసుకొచ్చి 2 రోజుల్లోనే లోపల పెట్టేశారనమాట. దీనికి కూడా కంప్లీట్ 100% క్రెడిట్ అభిజిత్కే పోతుందన్నమాట. తర్వాత వచ్చేసి పులి ఆటం బాంబ్ వస్తే చిచ్చుబుడ్డి దాంట్లో హైయెస్ట్ ఆటం బాంబ్స్ వచ్చినటువంటి అభిజిత్కు మాత్రము 100% క్రెడిట్ అభిజిత్కి వెళ్తుంది. అక్కడ ఆటం బాంబ్ వర్సెస్ పులి బాంబ్ అనేది టైటిల్ కూడా అభిజిత్కి రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ వచ్చినటువంటి అభిజిత్ ఈ సీజన్లో ఉండడం మాత్రము బిగ్ బాస్ హౌస్కే ఒక వాల్యూ అసెట్ లాంటిదని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. పోతే కనుక లాస్ట్ రౌండ్లో వచ్చేసి మీరు ఇద్దరిని ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకొని 4 ఎనిమిస్ని సెలెక్ట్ చేసుకొని బ్యాండ్స్ పెట్టి రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి అఖిల్కు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది వెళ్ళిపోయే ముందర కాడ.
సో దానిలో భాగంగా ఫ్రెండ్స్ అంటే కనుక యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే సోహెల్ మళ్ళీ వచ్చేసి మోనల్కు కట్టడం జరిగింది. సో సోహెల్కి ఇచ్చినది ఏంటంటే నా బ్రదర్ లాంటి వాడు, సో నాలాగా గేమ్ ఆడతాడు ఇంక నుంచి కూడా, నా అంత స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి సోహెల్కి చెప్పడం. మోనల్కి చెప్పిన రీజన్ మాత్రము అతని అఖిల్ ఆలోచనలో ఎంత చెడు బుద్ధి ఉంది ఒక కంటెస్టెంట్ విషయంలో అనేది ప్రస్ఫుటంగా కనపడింది. సో అక్కడ మోనాల్కి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే ఈవెన్ అభిజిత్ పక్కన ఉన్నా కూడా నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పినా కూడా, నిన్ను చీ అని కొట్టిన వ్యక్తిని కూడా నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పిన విషయాన్ని ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు అఖిల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మోనాల్ విషయంలో అభిజిత్ విషయంలో చీ అన్న సందర్భాలు ఒక్కటి కూడా మనకు టెలికాస్ట్ కాలేదు. అంటే ఇదేంటంటే ఇతను చెప్పేటువంటిది అబద్ధానికి షర్టు ప్యాంట్ వేసి మళ్ళీ బ్లేజర్ వేసి సూటు బూట్ వేసి తిరుగుతాడేమో అఖిల్ అని చెప్పి అబద్ధపు మనిషిలాగా మనం ఊహించుకోవచ్చు. సో ఇక్కడ అది కూడా మోనల్ విషయము అందరికీ తెలిసిన విషయమే, ఒక స్ప్లిట్ పర్సనాలిటీ కంటెస్టెంట్ అని చెప్పేసి. పోతే కనుక ఎనిమీస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక 4 ఎనిమీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కూడా ఒకటి అభిజిత్, తర్వాత వచ్చేసి హారిక, లాస్య, తర్వాత వచ్చేసి మెహబూబ్, ఇలా 4ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ 4వ స్థానంలో మెహబూబ్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే తను ఎంత షెల్ఫిష్ కంటెస్టెంట్, తను ఎంత ఆలోచనలతో చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనిషి అనేదానికి ఇది ఒక నిదర్శనం అనమాట. మెహబూబ్, సోహెల్, అఖిల్ ముగ్గురు కూడా ఫ్రెండ్షిప్ విషయంలో చాలా వరకు కలిసి ఆడడము, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడము, ఒక్క సందర్భంలో తనకు సపోర్ట్ చేయలేదు, ఒక్క సందర్భంలో అభిజిత్తో కొద్దిగా ఫేవర్గా మాట్లాడుకున్నాడు అనే సందర్భాన్ని తీసుకునేసి నిన్ను తీసుకొచ్చి శత్రువుల్లో పెట్టినాడు అంటే కనుక ఈ కంటెస్టెంట్ గురించి సోహెల్ ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిదేమో నాకు అనిపించింది. సో 4ని నిల్చోబెట్టి చెప్పిన రీజన్స్ మాత్రము చాలా కామెడీగా ఉన్నాయన్నమాట, ఎంత కుంచితత్వంగా ఉన్నాయి. అభిజిత్ను నిల్చోబెట్టి చెప్పిన రీజన్ ఏంటంటే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఆటో స్టాండ్లలో వాళ్ళందరూ కూడా ఆకలి కోసం అడుక్కుంటారు, అక్కడ సింపతి కోసం ఎవరు వర్కౌట్ చేయరు. నీ ఆలోచన అనేది, నీ స్థాయి అనేది చాలా వరకు దిగజారిపోయింది. నువ్వు నా విషయంలో సింపతి కోసం నేను ఈ క్యాప్టెన్సీ అనే దానికోసం ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను బయటికి పోయినాను అని నువ్వు చెప్తున్నావు మీరు మాట్లాడుకునే దానిలో. సో అది నీ టైప్ ఆఫ్ పర్సన్, అది పచ్చకామర్లోడికి ప్రపంచమంతా నీ ఆలోచన ధోరణి అలా ఉంది. నన్ను పేపర్లో కూడా ఫేక్ పర్సన్ అని రాసినప్పుడు కూడా నాకు అంత పెయిన్ కలగలేదు, కానీ నువ్వు ఇలా మాట్లాడిన దాంతో నాకు చాలా హర్ట్ అయింది అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే, ఆడ అభిజిత్ విషయానికి వచ్చేటప్పటికి అరే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నాడు, మనము ఆ ప్లేస్లో నిల్చొని అతను ఏమైనా మాట్లాడచ్చు. ఇంతకుముందు నోయల్ విషయంలో కావచ్చు, అంతకుముందు కుమార్ సాయి విషయంలో కూడా కావచ్చు, అతనికి వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కూడా తను సైలెంట్గా నిల్చోడానికి కారణం ఒకటేమంటే అతను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొద్దిగా స్పేస్ ఇవ్వాలి, వాట్ ఎవర్ ఈ సేస్ మనం తీసుకుందాము అనే ఒక డీసెన్సీ డిసిప్లైన్డ్ కంటెస్టెంట్ అభిజిత్ నాకు ఈరోజు కనపడడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపించింది. తర్వాత వచ్చేసి హారిక విషయంలో అఖిల్ మాట్లాడిన పద్ధతి ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు సింపతి కార్డు వాడుతున్నావు, ఐ హేట్ యూ అన్నావు, ఎప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పావు అని మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 2-3 రోజుల ముందే అఖిల్కి వచ్చేసి తను హెడ్ మసాజ్ చేస్తూ తను ఫుడ్ తినిపించడము, తనతో కూర్చొని కొద్దిగా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు అరే ఏంది అఖిల్ విషయంలో హారిక తప్పు చేస్తుందేమో అని అందరికీ వచ్చినటువంటి సందర్భాలు, అనుమానం. సో ఇప్పుడు తను అలా చెప్తుంటే హారికకు మాత్రము చాలా బుద్ధి తెచ్చుకునేటువంటి సందర్భం, కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి సందర్భం. సో ఈ విషయంలో అయినా హారిక కళ్ళు తెరుచుకొని ఇంక నుంచి అఖిల్ విషయంలో కొద్దిగా దూరంగా ఉంటే తనకు చాలా మంచిదేమో అని నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి లాస్య విషయంలో నువ్వు కూడా ఇలా మాట్లాడతావా లాస్య? అభిజిత్ వచ్చేసి మటన్ షాప్ దగ్గర దుకాణోడు గడ్డి వేస్తే కనుక లోపలికి పోతే గొర్రె గొంతు కోసి మటన్ వాడుకున్నాడంట అని అతను చెప్తుంటే అది కాదు ఎగ్జాంపుల్. చికెన్ షాప్ దగ్గర పోయి చికెన్ తొడగొడితే చికెన్ షాప్ గొంతు కోసి పారేసి చికెన్ బిర్యానీ వండుకున్నాడంట అని చెప్పి నువ్వు వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నావు. మీరందరూ ఇలానా నా మీద జోకులు వేసుకునేది నాకు చాలా హర్ట్ అయింది అని చెప్పి లాస్యాను పాయింట్అవుట్ చేశాడనమాట. తర్వాత వచ్చేసి మెహబూబ్ నువ్వు మనిషి లేకపోవడం వల్ల నువ్వు వేరే వాళ్ళు చెప్పే మాటలు అంత ఈజీగా నువ్వు వినేసి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని మెహబూబ్కి చెప్పిన సందర్భం. కాకపోతే ఏంటంటే నాకు ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే, ఏమైతే ఎగ్జాంపుల్స్ మటన్ షాపు గొర్రె గురించి ఎగ్జాంపుల్ చెప్పాడో, చికెన్ షాప్లో చికెన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పినాడో అవి క్లియర్గా అఖిల్కే అప్లై అవుతాయి కదా, ఇదేంది ఇది ఉల్టా చెప్తున్నాడని నాకు అనిపించింది. ఎందుకు అప్లై అవుతా దానికి ఈ ఎగ్జాంపులే తీసుకున్నాం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేద్దాము, మీరు సెలెక్ట్ చేసుకోండి అని హౌస్ మేట్స్కి బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అక్కడ మటన్ షాపు దగ్గర అనుకుంటే
బిగ్ బాసే గడ్డేశాడు ఎవరు వస్తాడు అని చెప్పి, నువ్వే ఎగురుకుంటా పోతివి. మటన్ షాప్లో పోయిన తర్వాత నువ్వు ఎగురుకుంటా వస్తావు ఒంట్లో భయం లేకుండా అని చెప్పేసి లోపల కట్టేసి బెదిరించారనమాట. ఇప్పుడు నువ్వు భయపడిపోయేసి నేను కరెక్ట్గా ఆడతాను బిగ్ బాస్ ప్లీజ్ నన్ను సారీ క్షమించండి అని చెప్పి అడుగుకుంటే బయటకు వదిలేశారు. సో ఈ ఎగ్జాంపుల్ నీకే వస్తుంది. తర్వాత చికెన్ షాప్ దగ్గరికి పోయేసి చికెన్ తొడగొడితే లోపలికి తీసుకుపోయి గొంతుకు వచ్చేసినారు చికెన్కి. సో ఆ ఎగ్జాంపుల్ కూడా నీకే వస్తుంది. బిగ్ బాస్ దగ్గర పోయి నువ్వే తొడగొడితే ఆహా నీకు భయం లేదా అని చెప్పి ఒంట్లో భయం తెచ్చి జాగ్రత్తగా ఆడుకొని మళ్ళీ లోపల తీసుకొచ్చి వదిలిపెట్టినారు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా నీకే అప్లై అవుతాయి. నీ విషయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ అభిజిత్ను కాపీ కొట్టాలని చూస్తావు. సో నక్క వచ్చేసి పులిలాగా వాతలు పెట్టుకోవాలంటే నక్క పులి అవుతుందా? నీ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఎందుకంటే నాగార్జున గారు వింటర్కి సంబంధించిన జాకెట్స్ హుడీ జాకెట్స్ ఇస్తే రోజు మన అభిజిత్ రోజు అదే వేసుకుంటా ఉంటే నువ్వు అన్ని రోజులు వేరే వేసుకొని 2 రోజుల ముందర కాదు నాగార్జున ఇంప్రెస్ చేసేదానికి అభిజిత్ లాగా ఆ జాకెట్ వేసుకొని తిరుగుతున్నావు. అదొక ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి అభిజిత్ వచ్చేసి హారిక లాస్యా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకంతూ కొద్దిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చి టాస్కుల్లో కూడా వాళ్ళకంతూ ఒక దగ్గర స్పేస్ ఇచ్చి హెల్ప్ చేసే విధానాన్ని నువ్వు కాపీ కొట్టావు. మళ్ళా పోయి లాస్యా దగ్గర హారిక దగ్గర ట్యాంపరింగ్ చేయడం మొదలుపెట్టినావు. సో అన్నీ కూడా నువ్వు అభిజిత్ను కాపీ కొడుతున్నావు అనేది క్లియర్గా కనబడుతున్న ఎగ్జాంపుల్. కాకపోతే ఏంటంటే ఒరిజినాలిటీ అనేది ఎక్కడికి పోదనమాట. కాపీ కొట్టడం అనేది ఎప్పుడు కూడా కాపీ కంటెస్టెంట్ ఒరిజినాలిటీ ఎప్పుడు రాదు అనేది క్లియర్గా నాకు అర్థమైన విషయం. సో ఇక్కడ అఖిల్ మాత్రము ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ని రియలైజ్ అయ్యేసి ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి తన గేమ్ ఏంది, ఇంతవరకు ఏం ఆడినాడు, ఏ టాస్కులు గెలిచినాడు, మోనాల్ విషయంలోనే కంప్లీట్ గేమ్ మొత్తం అంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా దూరం పెట్టడం వల్ల ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఈ మోనాల్ విషయంలో కూడా కాపీ కొట్టినాడు అనమాట. అభిజిత్ వచ్చేసి మోనాల్ దూరం పెడితే ఈయన వచ్చేసి ఆయన మోనాల్ను దూరం పెట్టాడు. అభిజిత్ వచ్చేసి మోనాల్ను నామినేట్ చేసి ఈయన పోయి మోనాల్ను నామినేట్ చేసినాడు. సో అంతా కూడా అభిజిత్ను కాపీ కొడుతున్నాడే తప్ప యాక్టివిటీస్ని కాపీ కొట్టే బదులు అభిజిత్లో ఉన్నటువంటి నిజాయితీని కూడా ఫాలో చేసుకుంటే మాత్రం అఖిల్ టాప్ 5లోకి పోయేదానికి ఈజీగా స్కోప్ ఉంటుంది. ఇకపోతే కనుక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే కనుక క్యాప్టెన్సీ టాస్క్. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళైతే ఏమైతే ఇమ్యూనిటీ మిస్ అయ్యారో ఆ వారం ఆ హౌస్కి క్యాప్టెన్ లేకుండా పోయినాడో దాన్ని బిగ్ బాస్ వాళ్ళు రాజశేఖర్ మాస్టర్కి ఎలాగైతే ఫ్రీ కూపన్ ఇచ్చినారో అలాగే అఖిల్ విషయంలో కూడా ఫ్రీ కూపన్ అప్లై చేసినారు. ఏంటంటే 2 కుండల్లో క్యాప్టెన్ మళ్ళీ వచ్చేసి నామినేషన్, ఏ కుండలో ఏది వస్తే నువ్వు దానికి సెలెక్ట్ అవుతావని 100% చూసే ఆడియన్స్లో పిల్లోని అడిగినా కూడా క్లియర్ చెప్తాడు. ఆ 2 కుండల్లో ఉండేది క్యాప్టెనే. అఖిల్ను నెక్స్ట్ వీక్లోకి నామినేషన్ లేకొస్తే ఖచ్చితంగా అఖిల్ నామినేషన్ లేకపోతాడు. ఈ వీక్లో జరిగినటువంటి నెగిటివిటీతో నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో దీనిలో భాగంగానే ముందు రాజశేఖర్ మాస్టర్ విషయంలో కంపేర్ చేసుకుంటే ఆయన్ను కూడా క్యాప్టెన్ చేసి క్యాప్టెన్సీ కంటెండర్ని చేసి ఒక టాస్క్ ఈజీ టాస్క్ ఫేవర్ టాస్క్ ఇచ్చి క్యాప్టెన్ ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే జరిగింది. కంటెస్టెంట్ను మీరు 1 వీక్ 2 వీక్స్ సేవ్ చేసుకోవచ్చేమో కానీ ఆ కంటెస్టెంట్ను ఎలిమినేషన్ నుంచి మీరు కాపాడలేరు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ఓటింగ్ అనేది థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా చేస్తున్నారు, జెన్యూన్గా ఉంటాయి అని చెప్పే దానిలో భాగంగానే ఓటింగ్ విషయంలో మీరు ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. మెహబూబ్ విషయంలో కూడా మీరు చేసిన మిస్టేక్స్ ఇవే. ముందు నుంచి కూడా మెహబూబ్ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఒకసారి సోహెల్ నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం జరిగింది, ఇంకొకసారి వచ్చేసి నో ఎలిమినేషన్స్ అని చేయడం జరిగింది. ఈ వీక్ ఎలిమినేషన్స్లో కూర్చొని ఉన్నాడు. సో ఒకవేళ జెన్యూన్ ఎలిమినేషన్ టుమారో జరిగితే మాత్రం మెహబూబ్ ఇంటికి పోతాడు. బై ద వే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ప్రకారం చూస్తే మెహబూబ్ గాట్ ఎలిమినేటెడ్. సో అది ఎంతవరకు రియాలిటీ అనేది టుమారో విల్ వాచ్. పోతే కనుక ఈ రోజుటికి హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంద్రా అంటే కనుక ఫస్ట్ టైం జెన్యూన్గా హైయెస్ట్ ఓట్స్ వచ్చినటువంటి కంటెస్టెంట్ అభిజిత్ను ఫస్ట్ సేవ్ చేయడం జరిగింది. అది కూడా హైలైట్ ఆఫ్ ద డే అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ టుమారో ఆన్వర్డ్స్ డైనమిక్స్ అనేవి నెక్స్ట్ వీక్ డైనమిక్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. వీళ్ళు రియలైజ్ అయితే మాత్రం ఎవరి గేమ్ వాళ్ళు క్లియర్గా ఆడుకుంటారు. ఒకవేళ రియలైజ్ కాకపోతే మాత్రము 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. ఒకటి వచ్చేసి అఖిల్, మోనల్, సోహెల్, హర్యానా వీళ్ళ 4 కలిపి ఒక గ్రూప్లో ఉంటారు. హర్యానా పోయిందంటే ఆటోమేటిక్గా అవినాష్ కూడా అదే గ్రూప్లో ఉంటాడు. పోతే కనుక అభిజిత్, లాస్యా, హారిక వీళ్ళ 3 వచ్చేసి ఒక గ్రూప్లో ఉంటారు. పోతే కనుక మెహబూబ్ కనుక ఎలిమినేట్ కాకుండా ఉంటే కనుక మెహబూబ్ వచ్చేసి అభిజిత్ గ్రూప్లో కూర్చునే దానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు ఆటం బాంబ్ చిచ్చుబుడ్డి టాస్క్లో అబ్జర్వ్ చేస్తే మెహబూబ్ వచ్చేసి మనస్ఫూర్తిగా మన అభిజిత్లో ఉన్నటువంటి జెన్యూనిటీని రికగ్నైజ్ చేసి ఆటం బాంబ్ని ఇవ్వడం జరిగింది. రీజన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఇచ్చాడనమాట. సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా పేల్తాడు, కరెక్ట్ ఎక్కడ మాట్లాడాలనో అక్కడ ఫైర్ అవుతాడు అని చెప్పిన విషయాన్ని హైలైట్ చేసుకుంటూ అక్కడే సేమ్
మెహబూబ్ను కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చిన విధానం చూస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫ్రెండ్షిప్ మాత్రం కొద్దిగా గ్రాఫ్ రావచ్చు. సో ఒకవేళ సేవ్ అయితే కనుక మెహబూబ్ వచ్చేసి ఈ నలుగురి గ్రూప్లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పోతే ఏంటంటే ఇక్కడ గ్రూపులు ఆడేదానికంటే ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకుంటే మాత్రము బిగ్ బాస్ షోలో చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. న్యూట్రల్ కంటెస్టెంట్స్ కూడా చాలా వరకు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా వరకు వీళ్ళకు ఓట్స్ వేయడము, సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గ్రూపులు ఆడుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకే లాస్ అవుతుందని నాకున్న ఒపీనియన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ విల్ మీట్ టుమారో ఆఫ్టర్ ద ఎపిసోడ్ అండ్ గుడ్ నైట్.